మీరు 96 మూవీ చూసారా? ప్రేమ్ కుమార్ది, త్రిష, విజయ్ సేతుపతి, తెలుగులో కూడా రీమేక్ చేశారు. సమంత శర్వానంద్ నా వెంటబడి నువ్వెంత అంటారు ఆ సాంగ్ ఉంటుంది కదా, ఫేమస్ సాంగ్. ఆ మూవీ తెలుగులో డిజాస్టర్ అయింది కానీ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. సచ్ హార్ట్ వార్మింగ్ మూవీ. అంటే అట్లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి స్లో పేస్ అయినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఆ సినిమా. నాకు చాలా ఇష్టం పర్సనల్ గా. ఆ మూవీలో టచ్ చేసినటువంటి సబ్జెక్ట్ వేరు కానీ ఇందులో సత్యం సుందరం అని ఇప్పుడు తీసినటువంటి సినిమాలో అరవింద్ స్వామి, కార్తీ అంటే తెలుగు ఆడియన్స్ అందరికీ ఇష్టము. ఆవారా కావచ్చు, ఒకడున్నాడు అదేంటి, యుగానికి ఒకడు టైం నుంచి ఖైదీ, మొన్న మొన్న వచ్చిన ఖైదీ వరకు, ఊపిరి, ప్రతి మూవీలో కార్తీ అంటే మన వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. ఆ ఈ కాంబినేషన్ లో అరవింద్ స్వామి, కార్తీ చేసినటువంటి కాంబినేషన్ లో ఒక సింపుల్ లైన్ తీసుకున్నాడు. చాలా సింపుల్ లైన్ తీసుకున్నాడు. మన మన స్టోరీయే స్క్రీన్ మీద ప్రేమ్ కుమార్ ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 96 తీసిన ఆయనే తీశాడు. సో మూవీ డెఫినెట్లీ స్లో పీస్. అందుకే ముందే చెప్తున్నా, అసలు ఎట్టి పరిస్థితుల్లో మూవీ స్లో పేస్. కానీ ఎమోషనల్ బాండింగ్స్ కానీ లేకపోతే కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి చూపించాలంటే స్లో పేస్ లోనే చూపించాలి. మనం ఒక ఫాస్ట్ స్క్రీన్ ప్లే లో ఒక ఎమోషన్ ఎట్లా చూపిస్తాం? కాబట్టి స్లో పేస్ అయినా కూడా నేను డెఫినెట్లీ హైలీ రికమెండ్ చేస్తాను మూవీ చూడమని. సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, గజ్జలకు సంబంధించినటువంటి సీన్. ఆ సీన్ లో దీని అమ్మ కళ్ళమ్మ నీళ్ళు అట్లా కారపోతే అడగండి. ఖచ్చితంగా మనసు ఉన్న ప్రతి ఒక్కరికి, అండ్ నేను మొండిగా చూస్తాను కారు ఏమో ఆయన ఒక ఛాలెంజింగ్ గా కాకుండా చాలా క్యాజువల్ గా సినిమాకి వెళ్ళి ఈ విషయం మర్చిపోయి ఉంటే మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా కళ్ళమ్మ నీళ్ళు గారితే. చాలా ఎమోషనల్ గా రాశాడు ఆ మూవీ. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి అట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన కథని మనమే స్క్రీన్ మీద చూసుకుంటే ఎట్లా ఉంటది అనేలాగా కొంత. అసలు గోవింద్ వసంత్ యొక్క మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. కార్తీ, అరవింద్ స్వామి వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ అనేవి పీక్ లో చేశారు వాళ్ళిద్దరు. అండ్ దానికి గోవింద్ వసంత్ యొక్క మ్యూజిక్ చాలా బాగా పని జరిగింది స్క్రీన్ మీద. అతను ఇచ్చినటువంటి ఎక్సలెంట్ మ్యూజిక్ అనేది బాగా సింక్ అయింది. సో నాకు పర్సనల్ గా ఈ మూవీ విపరీతంగా పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను షూర్లీ హైలీ వర్త్ వాచ్, మస్ట్ వాచ్ కింద ఈ మూవీని నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తా. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ తీసుకెళ్ళండి ఈ మూవీకి. మీరు వెళ్తాను డిసైడ్ అయితే మాత్రం, సత్యం సుందరం ఈ మూవీ పేరు, మీ పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళండి. వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ మూవీ. వాళ్ళు కంపల్సరీ చూడాల్సినటువంటి మూవీ. ఎటువంటి వల్గారిటీ ఇంకోటి ఇంకోటి లేదు. చక్కగా మీరు కూడా పేరెంట్స్ తో పాటు ఎంత మంచి సినిమా తీసుకొచ్చాడు నా కొడుకు నా కూతురు అనుకుంటారు. సో కంపల్సరీ తీసుకెళ్ళండి మీ పేరెంట్స్ ని. మీరు పేరెంట్స్ కి దూరంగా ఏదైనా వర్క్ లో అక్కడ చదువుకుంటూ ఉంటే మాత్రం మీరైనా చూడండి. వాళ్ళకి చెప్పండి చూడమని. వాళ్ళైనా ఊళ్ళో, మేబీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉంటే వెళ్తారు. మీరు అబ్రాడ్ లో ఉంటే ఇండియాలో చెప్పండి. ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరికి కంపల్సరీ చూడాల్సిన సినిమా. బట్ స్టిల్ ఇందాక చెప్పినట్టు డిస్క్లైమర్ అంటే స్లో పేస్ అయితే ఖచ్చితమైనటువంటి వెరీ స్లో పేస్ ఉంది సినిమా. కానీ ఎమోషన్ అనేది స్లో పేస్ లోనే బిల్డ్ అవుతుంది చాలా చోట్ల. కాబట్టి నేను మీరు గుర్తుపెట్టుకుని సినిమా మీరు చూడండి. వీళ్ళంత ఎక్కువ మందికి రికమెండ్ చేయండి. ఇట్లాంటి సినిమాలు చాలా 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 అరుదుగా వస్తాయి, వెరీ రేర్ గా వస్తాయి. కాబట్టి ఎక్కువ మందికి ఈ మూవీని రికమెండ్ చేయండి. మొన్న మహారాజా ఎట్లాగో నాకు ఈ మూవీ కూడా అట్లాగే అనిపించింది. సో దయచేసి మిస్ అవ్వకుండా మూవీ అయితే చూడండి. అండ్ పేరెంట్స్ ని తీసుకెళ్ళి కుదిరితే ఈ వీడియోని రిక్వెస్ట్ చేయండి. ఈ వీడియోని కొంచెం ఎక్కువ మందికి పంపించండి. ఇట్లాంటి మూవీస్ ని మనం చూసే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా చూసి. అది ఆ విషయం మీకు చెప్పడానికి వీడియో చేశారు. అట్లాగే ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి ఈ వీడియోని మీరు దయచేసి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో పెట్టండి. వాట్సాప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటుంది, వాటిల్లో షేర్ చేయండి. వాళ్ళు చూడాలి ఈ వీడియో, చూసి రికమెండెడ్, హైలీ రికమెండెడ్ మూవీ. సో వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి వాట్సాప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, మీ 10th క్లాస్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో దయచేసి షేర్ చేయండి.